తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్షణ సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు జిల్లాలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న సిబ్బంది కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అందులో భాగంగా కొంతమంది సిబ్బంది అర్ధనగ్న ప్రదర్శన చేశారు. శిబిరం వద్ద మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలు పెట్టి ఒక టాలెంట్ సర్చ్ అనే ఆపరేషన్ లాగా ఉంటే టాలెంట్ అనేది ఎక్కడున్నా సరే మారుమూల గ్రామంలో ఉన్నా సరే ఆ టాలెంట్ బయటకు తీసి వాళ్ళకి మరి ఫ్యూచర్ కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మనం చూస్తే ఆరోగ్య సురక్ష కానివ్వండి, ఈ ప్రోగ్రాం పెట్టినా కూడా ప్రజలకి అవసరాలను బట్టి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ ఆడుదాం ఆంధ్ర కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఎందుకంటే ఆరోగ్యం, ఆహ్లాదం రెండు కూడా స్పోర్ట్స్ నుంచి వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండాలి అంటే ఏదో ఒక స్పోర్ట్ అనేది అవసరం. మరి ఇవన్నీ ఆలోచించి ఐదు స్పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకొని గ్రామ స్థాయిలో సచివాలయ పరిధిలో ఆడించి గెలిచిన వాళ్ళకి మండల స్థాయిలో గెలిచిన వాళ్ళకి జిల్లా స్థాయిలో అవకాశం కల్పించి అదంతా రాష్ట్రం స్థాయిలో కూడా ఆడించి ఆ తర్వాత వాళ్ళకి ఇంకా భవిష్యత్తు కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. చాలామంది పాల్గొని వాళ్ళ దశలో కూడా మేము ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మార్చమని అడుగుతున్నాము. 21 సంవత్సరాల నుంచి మేము దీనిలో పనిచేస్తుంటే కనీసం మాకు 7 years నుంచి ₹1 కూడా పెరగలేదు సార్. మాకు ఈ 7 years పెంచలేదు. మొత్తం కలిపి మాకు ఎంపీఎస్సీ మాకు హెచ్ఎఫ్ఆర్సీగా కోరుతున్నాము సార్. ఆయన పాదయాత్రలో చెప్పారు, మేము వస్తే మీకు రిక్వెస్ట్ చేస్తామని చెప్పారు సార్. అన్ని కొన్ని స్టేట్స్లో మమ్మల్ని ఐఆర్సీని రిక్వెస్ట్ చేసుకొని ఉన్నారు సార్. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మేము రిక్వెస్ట్ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చాక అందరూ శిక్ష ఉద్యోగులందరి తరఫున మేము మాట్లాడుతున్నామండి. మేము అడిగేది ఒకటి, ఒట్టి మాటలు కట్టి పెట్టవే, గట్టి మేలు తలపెట్టవే అనేటువంటి ఈ గురజాడ అప్పారావు గారి ఈ యొక్క సూత్ర ప్రకారం మేము అడుగుతున్నాం. దేశం అంటే మట్టి కాదు, మనుషులు. కాబట్టి మేము మనుషులుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాము. ప్రతి ఒక్కరు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పాడు, మీరు చేస్తారా పర్మనెంట్, లేదంటే నన్ను చెయ్యమంటారా అన్నాడు. నేను చేస్తాను అన్నాడు. ఆ ప్రకారంగా మేము పాదయాత్రలు ఎక్కడెక్కడైతే మేమందరం కలిసామో వాళ్ళందరికీ చెప్పాడు, ప్రతి చోట చెప్పాడు కాంట్రాక్ట్ వల్ల నేను పర్మనెంట్ చేస్తానని. మరి ఈ రోజు ఎందుకు సాధ్యం కాదంటున్నాడు. ఆ రోజు సాధ్యమవుతుంది అన్నప్పుడు ఈ రోజు ఎందుకు సాధ్యం కాదన్నాడు. మేము అడిగే ఒక డిమాండ్ అండి, ఎన్ని రోజులు మేము వేసే భిక్ష కోసం ఎదురు చూడలేము. మేము ఈ రోజు 5%, 23% పని తర్వాత 3% కాదండి. మాకు పర్మనెంట్ చెయ్యండి, మాకు రెగ్యులర్ చెయ్యండి. మా యొక్క హక్కుల కోసం మేము పోరాడుతున్నాము. మా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ కిందకి మార్చి మా యొక్క హక్కులకి మేము అందరం కూడా న్యాయం చేకూర్చుకొని అందరి తరపున మేము అడుగుతున్నాము. కాబట్టి